రాష్ట్రంపై ఒక ఉపరితల ఆవర్తనం అలాగే ఒక ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావం గత 3 రోజులుగా కొనసాగుతుంది. ఈ రోజు కూడా చూసుకుంటే శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అట్లాగే గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పిన పరిస్థితి. దీనికి తగ్గట్టు చూసుకుంటే రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర కోస్తా అలాగే దక్షిణ కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అలాగే పల్నాడు, గుంటూరు, బాపట్ల తదితర ప్రాంతాల్లో కూడా నిన్న కూడా వాతావరణం భిన్నంగా మారిన పరిస్థితి. ఉత్తర కోస్తా జిల్లాలో చూసుకుంటే తేలికపాటి వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాలు అంటే అనంతగిరి, అరకు లాంటి ప్రాంతాల్లో గురువారం కూడా వర్షాలు కురిసిన పరిస్థితి. అలాగే విజయనగరం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈ దశలో శనివారం కూడా చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే కాకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా అల్లూరు జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం, కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ గ్రామీణ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చెప్తుంది. అదే సమయంలో చూసుకుంటే కొన్ని చోట్ల అంటే ప్రధానంగా సముద్ర మట్టం కంటే ఎత్తైన ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా మధ్యాహ్నం తర్వాత కురిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఏపీలోని చాలా ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.